రవలి గారు సేమ్ ఇంతకుముందు క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు పూర్తిగా 90 days కంప్లీట్ అయినట్లుంది మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత. సో ఎంపీ ఎలక్షన్స్లోకి రావాలి అని అంటే ఇందులో ఏది ప్రజలు ఆకర్షితులవుతారు, దేనికి మీరు నమ్ముతారని? ఇప్పుడైతే మీరు 6 గ్యారంటీలు పూర్తిగానైతే అమలు అవుతున్నాయి, అమలు స్టార్ట్ అయినాయి, ఎస్, కనుక కంప్లీట్ కావాల్సి ఉంది. సో మరి ఎలా చూస్తున్నారు, దేని పట్టుకొని మీకు ఓట్లు వేస్తారని మీరు అనుకుంటున్నారు? ప్రధానంగా అట్లాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? అది పృథ్వీ గారు, మీరు గత ప్రభుత్వాన్ని తీసుకోండి. వాళ్ళు మేనిఫెస్టో పెట్టుకునే ముందు మా మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీత అని చెప్పేసి 10 సంవత్సరాల కిందట మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాన్ని కూడా 10 ఏళ్ళు పూర్తయ్యే వరకు కూడా అమలు చేయలేదు. మనము 2018లో వాళ్ళు ఏదైతే నిరుద్యోగ భృతి పెట్టుకొని 2020 నుండి ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పిండ్రు. మరి ఇంతవరకు 4 సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. దాదాపు ఒక్కొక్క నిరుద్యోగునికి 1,50,000 రూపాయల వరకు పెండింగ్ ఉంది. అంటే వాళ్ళు పెట్టుకున్న అంశాలలో ఏదైతే మేనిఫెస్టోలో పెట్టుకొని ఎలక్షన్కి వెళ్ళిన అంశాలు కాకుండా వాళ్లకు కమిషన్లకే ప్రాతినిధ్యం ఇచ్చే అంశాలను ముందుకు తీసుకొచ్చిన విషయాన్ని మనం చూస్తున్నాం. దళిత బంధు కానీ, మిగతా బీసీ బంధు కానీ వాళ్ళు ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చినవి, మేనిఫెస్టోలో పెట్టుకున్న అంశాలు కాదు. అంటే వాళ్ళ ఎలక్షన్ల కోసం, కలెక్షన్ల కోసం పెట్టుకున్న అంశాలనే ముందుకు తీసుకెళ్ళింది. కానీ కాంగ్రెస్ పార్టీ అంటే యాజ్ ఏ మేనిఫెస్టో కమిటీ మెంబర్గా, అంటే శ్రీధర్ బాబు గారు చైర్మన్ ఉండి నేను మెంబర్గా ఉన్నప్పుడు కూడా సుదీర్ఘంగా ప్రజలు ఎవరైతే ప్రతి ఒక్క వర్గం, మేధావి వర్గం కానీ, ఆటో యూనియన్ కానీ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు మాకు ఈ మేనిఫెస్టోలో ఈ అంశాలు కావాలని చెప్పిన వాటినే పొందుపరుచుకున్నాం. దానిలో ఏదైతే మెయిన్ ప్రయారిటీ ఉంటుందో ఆ ప్రయారిటీ అంశాలను గ్యారంటీలుగా పెట్టుకొని ముందు తీసుకెళ్లడం జరిగింది. ఉచిత బస్సు విషయంలో కానీ, లేకపోతే ఏదైతే ఆసరా బంధు విషయంలో కానీ, ఏదైతే 2500 విషయంలో కానీ, 500 సిలిండర్ విషయంలో కానీ ప్రతిదీ కూడా అంటే 100 daysలో మేము చేయాలని చెప్పి ఒక టార్గెట్ పెట్టుకున్నాం తప్ప ఈ దాటితే ఏమో అవుతుందని కాదు. ఒక టార్గెట్ పెట్టుకునేది ఎందుకంటే ఆ లోపల పనులైతే మిగతా పనులు కూడా వేరే టైం పెట్టుకొని ఆ టైంలో కంప్లీట్ చేస్తామని చెప్పి 11వ తారీఖు కూడా ఇందిరమ్మ ఇండ్ల అది లాంచింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి కేటీఆర్ గారు అంటాడు ఈరోజు, మీరు ఎలక్షన్ కోడ్ వచ్చిందని తప్పించుకునే ప్రయత్నం చేయొద్దని. అసలు మాట్లాడడానికి ఆయనకు ఒక విశ్వసనీయత ఉండాలి. ఆయన చేసి చూయించిన తర్వాత ఎదుటి పార్టీని అడిగే అంత నైతిక హక్కు ఆయనకు ఉండాలి. కానీ అవన్నీ చేయకుండా, ప్రజల మధ్యలోకి వెళ్లకుండా ఇప్పుడేమో మేము ప్రజల పక్షాన ఉన్నామని చెప్పి మాట్లాడడం, మమ్మల్ని ఎవరిని నిలదీయాల్సిన అవసరం లేదు. ప్రజలకు ఓటేసిన ప్రజలకు మేము బాధ్యులుగా ఉంటాం. 100% వాళ్ళు ఏదైతే విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిందో వాళ్ళ విశ్వాసాన్ని నింపుకునే విధంగా మేము గ్యారంటీలు అమలు చేస్తాం తప్ప ఈ బీఆర్ఎస్ అంటేనో, బీజేపీ అంటేనో, వీళ్ళేదో బెదిరిస్తేనో చేసేది కాదు. ప్రజలకు జవాబుదారీగా ఉండి ప్రజలకు ఏం కావాల్సినాయో మీకు 100% చేస్తూ ఇస్తాం. ఓకే మేడం. చైతన్య